రాష్ట్రంలోని వ్యాయామోపాధ్యాయులందరికీ నమస్కారం. అందరికీ కూడా 2025-26 విద్యా సంవత్సరానికి స్వాగతం తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం కూడా మనకి క్లస్టర్ మీటింగ్స్ ఉన్నాయి. మొట్టమొదటి కాంప్లెక్స్ మీటింగ్లో మనం క్లాస్ 9 చాప్టర్ 1 ఏదైతే ఉందో హెల్త్ అండ్ డిసీజెస్, ఈ చాప్టర్లో మరి మనం తెలియజేస్తున్నాం. అలాగే మరి మేము ఏదైతే చెప్తున్నామో మీరు కూడా అలాగే పిల్లలకి జనరల్గా డిజైన్ చేసి ఐఎఫ్పిలో చెప్పేదానికి ప్లాన్ చేయండి. ఈ మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే చెప్పాం కదంటే హెల్త్ అండ్ డిసీజెస్, ఆరోగ్యము మరియు వ్యాధులు. ఆరోగ్యము అంటే ఏంటి? మనకి ఈ ఆరోగ్యం గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ డెఫినేషన్ ఏంటంటే హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ complete physical, mental and social well-being and not merely an absence of disease or infirmity. అంటే తెలుగులో కనుక చెప్పినట్లయితే ఏ విధమైన రోగములు కానీ లోపములు కానీ లేకుండా చక్కని స్థితిలో ఉండుటయే ఆరోగ్యము. శారీరకంగా దృఢంగా ఉండాలి, అలాగే మెంటల్ మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరి సోషల్ వెల్బీయింగ్ అంటున్నాడు. సోషల్ అంటే సామాజిక పరంగా, అంటే మన సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. సమాజంలో మరి మన ఫ్యామిలీతోనూ మన చుట్టుపక్కల వాళ్ళతోనూ ఏ విధంగా మన ప్రవర్తన ఉంటుందనేది, వీటన్నిటి మీద ఏదైతే ఇవన్నీ కూడా సరిగా ఉన్నట్లయితేనే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అయితే మనకు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ హెల్త్. అవేంటంటే 1 హెరిడిటీ, 2 హ్యాబిట్స్, 3 ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అంటే వంశపారంపర్యం. వంశపారంపర్యంగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దాదాపు 70-80% లక్షణాలన్నీ వంశపారంపర్యంగానే వస్తాయి. అంటే వాళ్ళ ఎత్తు, రంగు, రూపు, వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో తెలివితేటలు, ఇవన్నీ కూడా. అలాగే 2వది హ్యాబిట్స్, అలవాట్లు. మన యొక్క అలవాట్లను బట్టి, అంటే రెగ్యులర్ లైఫ్లో మన దైనందిన జీవితంలో మన యొక్క అలవాట్లు అవేంటంటే మనం ఉదయం లేవటం, అలాగే రోజు వ్యాయామం చేయటం, అలాగే బ్రష్ చేసుకోవటం, తల దూకోవటం, స్నానం చేయటం, ఉతికిన బట్టలు కట్టుకోవటం, మంచి ఆహారం తినటం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అలవాట్ల కింద వస్తాయి. ఈ అలవాట్లను బట్టి కూడా మన యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. 3వది ఎన్విరాన్మెంట్. ఇదంతా కూడా పరిసరాలను బట్టి. మన పరిసరాలు ఎలా అయితే ఆరోగ్యంగా ఉన్నాయో, అంటే పరిసరాల ఆరోగ్యం అంటే ఏంటంటే మనం పొల్యూషన్ లేకుండా ఉండాలి, అలాగే మంచి పరిశుభ్రమైన మరి ప్రాంతంలో మనం జీవించాలి. అలాగే మనం ఏదైతే మన ఫ్యామిలీలో ఎదిగేటప్పుడు మనం చుట్టుపక్కల మన పరిసరాల్లో అయితే ఎటువంటి పరిస్థితులు ఉంటే మనం దానికి అనుగుణంగా పెరుగుతాం. ఇది మనం పాత సినిమాల్లో, కొన్ని సినిమాల్లో కూడా మనం చూడొచ్చు. అదేంటంటే 2 కవల పిల్లలు ఉంటారో, ఒకళ్ళు తప్పిపోతారో, అతను తప్పిపోయిన అతను దొంగలింట్లో పెరుగుతాడు, ఇతనేమే వేళ్ళింట్లో పెరుగుతాడు. దొంగలింట్లో పెరిగిన అతను దొంగ అయ్యేస్తాడు. ఎవరైతే మరి ఈ చదువుకున్న వాళ్ళ ఇంట్లో పెరిగిన అతనేమే పోలీసుగా ఉంటాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం పెరిగే పరిసరాలు కూడా మనకి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట. అయితే మరి వ్యాధి అంటే ఏంటంటే, వ్యాధి అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే అసౌకర్యము లేదా సౌకర్యంగా లేకపోవటం. మరి దీనికి కూడా మనం ఒక ఇంగ్లీష్ డెఫినేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఎనీ హార్మ్ఫుల్ డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ సెటప్ ఆర్ ఫంక్షనల్ స్టేట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. మనం ఏదైతే మన ఆర్గానిజం, మన శరీరం ఏదైతే మంచిగా పనిచేస్తుందో దాని యొక్క నార్మల్ స్టేటస్లో కనుక ఏవైనా హార్మ్ఫుల్ డీవియేషన్, ఏదైనా తేడాలు వచ్చినట్లయితే, అలాగే మనం ఏదైనా వాటితో మనం సఫర్ అవుతున్నట్లయితే దానినే మనం వ్యాధి అని చెప్పవచ్చు అనమాట. ఓకే. అయితే మనకి జనరల్గా ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మనకి కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్, ఈ 2 రకాలైన వ్యాధులు ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు జనరల్గా చర్చిద్దామంటే, 1 కమ్యూనికబుల్ డిసీజెస్, ఇవి అంటువ్యాధులు. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటువ్యాధులు కాకుండా జనరల్గా వచ్చే వ్యాధులు, ఇవి 2 రకాలు ఉంటాయి. ఈ కమ్యూనికబుల్ డిసీజ్ అనేవి జనరల్గా వేటి ద్వారా వస్తాయంటే, మనకి ఏదైతే వ్యాధికారక మైక్రోబ్స్ ఉంటాయి, క్రిములు, వీటి ద్వారా వస్తాయి. అవి చూసినట్లయితే బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ వస్తుంది, కలరా వస్తుంది, టీబీ కూడా వస్తుంది. అలాగే వైరస్ ద్వారా మనకి వచ్చే వ్యాధులు ఏంటంటే
కామన్ కోల్డ్, జనరల్గా జలుబు కూడా వస్తుంది. జనరల్గా ఇవి కోల్డ్ అనేది 60 వైరస్ల ద్వారా వస్తుంది. ముఖ్యంగా రినో వైరస్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. అలాగే ఇన్ఫ్లుయెన్జా, హెచ్ఐవి, డెంగ్యూ ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్. అలాగే ప్రోటోజోవా ద్వారా ఏమొస్తాయంటే మలేరియా, కాలా అజార్ ఈ 2 వ్యాధులు కూడా ప్రోటోజోవా ద్వారా వస్తూ ఉంటాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అవి నెయిల్స్, గ్రైన్స్ అండ్ స్కిన్, హెయిర్ వీటన్నిటికీ కూడా చర్మానికి కానీ జుట్టుకి కానీ నెయిల్స్ వీటన్నిటికి కూడా వచ్చేవి మనకి ఫంగస్ ద్వారా వస్తూ ఉంటాయి. అలాగే పారాసైట్ ద్వారా వచ్చేవి ఏంటంటే ముఖ్యంగా రౌండ్ వామ్స్ అండ్ లైస్ అనే ఈ వ్యాధులు మనకి పారాసైట్ ద్వారా కూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఏదైతే ఈ కమ్యూనికబుల్ డిసీజ్ అనేవి వీటి ద్వారా వస్తుంటాయి, ఇవి ఏ విధంగా మనకి సంక్రమిస్తాయి అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కనుక చూసినట్లయితే ఒకటి డైరెక్ట్ ట్రాన్స్మిషన్, రెండోది ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్. ఈ విధంగా మనకి యొక్క కమ్యూనికబుల్ డిసీజ్ అనేది సంక్రమణం జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్ ట్రాన్స్మిషన్లో మనం ఏంటంటే ఎవరైనా వ్యక్తిని మనం టచ్ చేసినట్లయితే అతని యొక్క చర్మాన్ని కానీ అంటే అతని యొక్క మ్యూకస్ మెంబ్రెయిన్ అతను ఏదైనా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అవి మనం చర్మం మీద పడినట్లయితే ఈ యొక్క ఏదైతే మనకి ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అవి ఏంటంటే కండ్ల కలక, గజ్జి, తామర ఇటువంటి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం ఏదైతే కరోనా వ్యాధి మనకు వైరస్ వచ్చిందో అప్పుడు మనం షేక్ హ్యాండ్స్ అనేవి కూడా నిషేధించి మనందరం కూడా నమస్కారం చేయటం అనేది కొన్నాళ్ళు మనం అలవాటు చేసుకున్నాం. మళ్ళీ వైరస్ వెళ్ళిపోయింది, మళ్ళీ మనం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నాం. అయితే ఈ వ్యాధులన్నీ కూడా ఈ టచ్ వల్ల వస్తుంటాయి. కండ్ల కలక మనం కనుక ఎవరైతే కండ్ల కలక ఉన్న వ్యక్తి ఉన్నాడో అతనితో మనం షేక్ హ్యాండ్ ఏదో తీసుకుంటే అతని ద్వారా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే గజ్జి, తామర ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం ఎక్కువగా హాస్టల్స్లో చూస్తూ ఉంటాం. ఇవి మనకి ఏదైతే ఉన్నాయో డైరెక్ట్ ట్రాన్స్మిషన్ వీటి ద్వారా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇవి ముఖ్యంగా స్కిన్ అండ్ ఐ ఇన్ఫెక్షన్స్ అనమాట, డైరెక్ట్గా మనం టచ్ ద్వారా వచ్చేది. తర్వాత డ్రాప్లెట్స్ ఇన్ఫెక్షన్స్. డ్రాప్లెట్స్ అంటే మనం దగ్గినప్పుడో తుమ్మినప్పుడో ఏవైతే ఈ వ్యాధి ఉన్న వ్యక్తి యొక్క ఏదైతే ఈ సెలైవా కానీ మనకి వేరే వ్యక్తుల మీద పడినా వాళ్ళు కనుక వాటిని పీల్చినట్లయితే ఈ కామన్ కోల్డ్ కానీ ట్యూబర్కులోసిస్ కానీ మెనింజైటిస్ కానీ ఈ వ్యాధులన్నీ కూడా ఈ డ్రాప్లెట్స్ ద్వారా వస్తాయి అన్నమాట. అలాగే మూడోది కాంటాక్ట్ విత్ సాయిల్, అంటే చిన్నపిల్లలు ఎక్కువగా మరి మట్టిలో ఆడుతూ ఉంటారు. అలాగే మనం కూడా ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా పని చేసినప్పుడు మట్టిలో చేతులు పెడుతూ ఉంటాం, దుమ్ము అవుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా కడుక్కోవాలి. అలాగే నెయిల్స్ కూడా ఉంటాయి. ఈ నెయిల్స్ ఉన్నప్పుడు అవి సరిగా కట్ చేసుకోకపోతే వాటిలో ఇవన్నీ చేరి ముఖ్యంగా మనకి హుక్ వామ్ లాంటివి, టెటనస్ అంటే ధనుర్వాతం ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇనాక్యులేషన్ ఇంటూ స్కిన్ అంటే మనం చర్మంలో ఏదైతే ఇన్సర్ట్ అవటం అనమాట. ఇది జనరల్గా వీటి ద్వారా వస్తుందంటే మనం కుక్క కరిసింది అనుకోండి, మనకి డాగ్ సెలైవా ఏదైతే మన శరీరంలో చొప్పించబడుతుంది అనమాట, ఇనాక్యులేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి రాబీస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ డ్యూ టు సెక్షువల్ కాంటాక్ట్. దీనివల్ల అలాగే సెక్షువల్ కాంటాక్టే కాకుండా ఏదైతే హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి వాళ్ళ బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే హెపటైటిస్ ఇది కూడా మనకి కంటామినేటెడ్ నీడిల్స్ ద్వారా కూడా వచ్చే అవకాశం. ఇవన్నీ కూడా ఇనాక్యులేషన్ ఇంటూ స్కిన్ దాని కింద వస్తాయి. అలాగే ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్, ఇప్పుడు మనం చెప్పిన ఏదైతే 4 పాయింట్లు అది డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అండి. అలాగే ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. ఇది ఈ వేటి ద్వారా వస్తుంటే 5 ఎఫ్లు ఉంటాయండి, దీంట్లో 5 ఎఫ్స్ అంటాడు. ఒకటి ఫ్లైస్ అంటే ఈగల ద్వారా, అలాగే ఫింగర్స్ మన వేళ్ల ద్వారా వస్తూ ఉంటాయి. అలాగే ఫెమిటీస్ అంటే టవల్స్ అండ్ హ్యాండ్ కర్చీఫ్స్ ఇటువంటి. అలాగే ఫుడ్ ఆహారము, అలాగే ఫ్లూయిడ్ అంటే ద్రవ పదార్థాలు అంటే మంచినీరు, ఏదైనా జ్యూసెస్ ఇవన్నమాట. జనరల్గా ఈ 5 ఎఫ్స్ ద్వారా మనకి ఇండైరెక్ట్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఏదైతే ఉన్నాయో టైఫాయిడ్ కానీ, డయేరియా, పోలియో, అలాగే ఇంటెస్టైనల్ పారాసైట్స్ కానీ, ఇన్ఫెక్టివ్ హెపటైటిస్, ఫ్లైస్ ఇవన్నీ కూడా ఆహారం ఈగలు వాలిన ఆహారం కనుక తిన్నట్లయితే ఈ యొక్క వ్యాధులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టైఫాయిడ్, డయేరియా, పోలియో, ఇంటెస్టైనల్ పారాసైట్స్ కానీ, అలాగే ఇన్ఫెక్టివ్ హెపటైటిస్. వండిన ఆహారం మూతలు పెట్టకుండా కనుక మనం అలాగే వదిలేసినట్లయితే ఈ యొక్క ఈగలు అనేవి వాటి మీద వాలి మనకు అనారోగ్యం ఈ వ్యాధులన్నీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం బజార్లో అనేక రకాలైన ఆహార పదార్థాలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా చోట్ల హోటల్స్లో కానీ మరి తినే చోట వాటి మీద మూతలు ఉండవండి, ఓపెన్గా పెట్టేసి ఉంటాయి. వాటి మీద ఈగలు వాలుతూ ఉంటాయి. ఈ యొక్క ఈగలు వాలిన ఆహారం తిన్నట్లయితే ఈ వ్యాధులన్నీ మనకు వచ్చే అవకాశం
ఉంటుంది. అలాగే వెక్టార్ వాహకం బతికున్న జీవి ద్వారా ముఖ్యంగా మనకి మలేరియా, ప్లేగ్ ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫెమిటిస్ ద్వారా ముఖ్యంగా ఐ అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వీటి ద్వారా వస్తాయి. అలాగే డయేరియా కూడా మనం ఏదైతే ఈ యొక్క వ్యాధులున్న వ్యక్తి వాడిన టవల్స్ కానీ, అలాగే గ్లాసులు కానీ, తర్వాత ఏదైతే హ్యాండ్ కర్చీఫ్స్ కానీ ఇవి మనం వాడినట్లయితే అవి వాటి ద్వారా మనకి సంక్రమించే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఫుడ్, అలాగే స్కిన్, నోస్ వీటన్నిటి ద్వారా కూడా మనకి ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఏదైతే ఈ యొక్క కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వీటిని మనం ఏ విధంగా రాకుండా ప్రివెంట్ చేయవచ్చు, వచ్చిన తర్వాత ఏ విధంగా మనం వీటిని తగ్గించేదానికి అవకాశం ఉంది. వీటిలో కనుక చూసినట్లయితే ముఖ్యంగా పర్సనల్ హైజీన్, ముఖ్యంగా వీటిలో బేదింగ్ ఎవ్రీడే, రోజు మనం 2 పూట్ల అంటే ఉదయం సాయంత్రం తప్పనిసరిగా స్నానం చేయాలి. అలాగే ఉతికిన బట్టలే ధరించాలి. అంటే అవి చిరిగిపోయినా ఎలా ఉన్నా కానీ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. ఒకసారి వేసుకుని దుమ్మైపోయిన అలాగే తీసేసిన బట్టలు మనం వేసుకోకూడదు. అలాగే కట్టింగ్, మనం నెయిల్స్ ఏదైతే గోల్డ్ ఉన్నాయో కనీసం వారానికి ఒకసారి కట్ చేయించుకోవాలి. అలాగే తలస్నానం వారానికి 3 సార్లు అన్నా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మనం పిల్లలకి అందే హెల్త్ హ్యాబిట్స్లో ముఖ్యంగా పాఠశాల పిల్లలకి ఇవి చెప్పాలండి. అవసరమైతే మనం 2-3 నెయిల్ కట్టర్స్ కొనేసేసి క్లాస్కి ఒకటి పెట్టి మనమే వాటిని కట్ చేసే విధంగా మనం జనరల్గా ప్లాన్ చేయాలి. పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలీదు, ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేస్తూ ఉంటారు, మళ్ళీ అవి కడుక్కోకుండానే ఆహారం తినేస్తూ ఉంటారు. కాబట్టి ఇక గోల్డ్ కట్ చేసుకోవటం అనేది అత్యంత అవసరం. అలాగే బ్రషింగ్ టీత్ ట్వైస్ ఏ డే. ఆల్మోస్ట్ ఆల్ మరి ఈ ప్రపంచం అని చెప్పొచ్చో, మన ఇండియాలో లేకపోతే మన ఏపీలో దాదాపు 90% మంది రోజుకు ఒకేసారి మనం బ్రష్ చేస్తాం. ఈవెన్ మీ ఆల్సో, నేను కూడా ఒకేసారి బ్రష్ చేస్తాను. కానీ డాక్టర్స్ కానీ ఇక హెల్త్ హ్యాబిట్స్లో ఏం చెప్తారంటే 2 పూట్ల మనం బ్రష్ చేయాలని చెప్తూ ఉంటారు. ఉదయం రాత్రి పడుకోబోయే ముందు 2 పూట్ల కనుక చేసినట్లయితే రాత్రి ఏదైతే మన పళ్ళల్లో ఇరుక్కున్నవన్నీ కనుక మనం నైట్ బ్రష్ చేసినట్లయితే అక్కడి నుంచి మనకి ఈ యొక్క ఏదైతే బ్యాక్టీరియా లేకపోతే ఇవన్నీ కూడా మన నోట్లో పెరగకుండా ఉంటుంది. లేదైతే మనకి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్లీన్ ద ఇయర్స్, చెవులను కూడా మరి మనం శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాష్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్ అండ్ వాటర్. అంటే మనం ఆహారం తినే ముందు, మంచినీళ్ళు తాగే ముందు కూడా మన చేతులు చక్కగా కడుక్కోవాలి. ఈ మధ్య మనకు వాషింగ్ హ్యాండ్స్ మీద మన పాఠశాలలో మన ఏదైతే పిహెచ్సి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా మనకు చెప్పడం జరిగింది. చేతులను ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, మనం సబ్బులు పెట్టి కూడా పిల్లలతో మరి చేతులు కడిగించమని చెప్పడం జరిగిందండి. అలాగే చేతులు ఏదైతే భోజనానికి ముందు, తర్వాత వాటర్ తీసుకునే ముందు మనం తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. మనం రోజు అనేక పనులు చేస్తూ ఉంటాం, మనం చేతులు ఏ బల్ల మీదో ఎక్కడో అనేక చోట్ల పెడుతూ ఉంటాం. ఏదైనా మంచి ఆహారం కనపడింది అనుకోండి, మనం అన్నీ మర్చిపోయి గబుక్కుని వెళ్ళి చేతితో తీసుకుని తినేస్తూ ఉంటాం. కానీ అలా కాదు, మంచి ఆహారం, మనకి ఇష్టమైన ఆహారం ఉన్నా కానీ మనం డెఫినెట్గా చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియదు, మనం ఎక్కడెక్కడో చేతులు పెడుతూ ఉంటాం. ఎవరో ఒక ఆయన దగ్గెళ్తాడు ఒక బల్ల మీద, దాని మీద అతని యొక్క సెలవే పడే అవకాశం, మనకు తెలియక మనం వెళ్ళి అక్కడ చేయి పెట్టచ్చు. కాబట్టి ఈ యొక్క సూక్ష్మక్రిములు ఏవైతే మైక్రోబ్స్ ఉన్నాయో ఇవి చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి మనం తప్పనిసరిగా ఏదైనా తినే ముందు కానీ వాటర్ తాగే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. అలాగే మనకి ఏదైతే మన కళ్ళు, అలాగే ఫేస్, మౌత్ ఇవన్నీ కూడా ఏదైతే ఇవి టచ్ చేసిన తర్వాత కూడా మనం చేతులు కడుక్కోవాలి. అలాగే మల విసర్జన తర్వాత కూడా మనం తప్పనిసరిగా సబ్బుతో కానీ, సబ్బు అయితే మళ్ళీ మరి తర్వాత వాళ్ళు కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. కానీ డెటాల్ హ్యాండ్ వాష్, లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్, ఏదైనా ఈ హ్యాండ్ వాష్ తప్పనిసరిగా మనం చేతులు కడుక్కోవాలి. ఇవన్నీ కనుక మనం చేసినట్లయితే అండి మనకి ఏదైతే ఈ వ్యాధులు రాకుండా, ఒకవేళ వచ్చినా త్వరగా తగ్గే విధంగా మనం చేయొచ్చు. అలాగే మనకి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, మెనీ మైక్రోబ్స్ ఇవన్నీ కూడా ఎలాగంటే మనకి సర్ఫేస్ని టచ్ చేయటం వల్ల కూడా అక్కడ ఉండే మనకు అవకాశం ఉంటుంది. అలాగే వాషింగ్ హ్యాండ్స్ ఏదైతే మనం చేతులు కడుక్కున్నామో మన యొక్క ఈ వ్యాధులన్నీ కూడా మనం తగ్గించే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా డయేరియా, ఫ్లూ, స్కిన్ అండ్ ఐ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫుడ్ అండ్ వాటర్ హైజీన్, మనకి ఆహారము మరియు నీరు ఏ విధంగా మనం పరిశుభ్రంగా ఉన్నాయి తాగాలి, ఉంచుకోవాలంటే ముఖ్యంగా నీళ్ళు అనేది డ్రింక్ పోర్టబుల్ వాటర్ అంటే ఫిల్టర్డ్ వాటర్ అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మరి పూర్వం అయితే మనం ఓన్లీ పంపుల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు కూడా తాగే పరిస్థితి ఉండేది, డైరెక్ట్గా తాగేసేవాళ్ళం. కానీ ఇప్పుడంతా కూడా మనం అంతా బాటిల్తో మినరల్ వాటర్ అని, ఫిల్టర్డ్ వాటర్ అని ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంటున్నాం. ఏదైతే మన వాటర్ టిన్ ఉంది చూసారో, 20 లీటర్ల టిన్ ఏదో మనం తీసుకొస్తూ ఉంటాం, దాన్ని 100 సార్లు కంటే ఎక్కువ ఉపయోగించకూడదండి.
దాన్ని మనం 200 సార్లు 300 సార్లు ఉపయోగించేస్తాం. అలాగే మనం పనిచేసే ఆఫీసుల్లో కూడా దాన్ని తీసుకొచ్చి వాటర్ టిన్‌లు ఏస్తా ఉంటారు. అది ఎప్పుడు కడతారో మనకు తెలీదు. కాబట్టి వాటర్ అనేది మంచినీరు మనం తాగాలి. అలాగే అవి గనక సరిగ్గా లేకపోయినట్లయితే అవసరమైతే మనం బాయిల్ చేసుకొని కూడా తాగాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం తినే ఆహారము ముఖ్యంగా వేడి ఆహారం ఫ్రెష్‌గా తయారు చేసింది తినమని చెప్తూ ఉంటారు. లేదా మనం వండిన 4 గంటల లోపు ఆహారం తినేసేయాలి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే అది కంటామినేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా కూడా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ఆహారం మనం ముఖ్యంగా వేడి ఆహారం తింటే చాలా మంచిది. అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసిన తర్వాత ఎక్కువ సమయం ఓపెన్ చేసున్న ఈ యొక్క ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం తినకూడదండి. మనం బయట చూస్తూ ఉంటాం అనేక చోట్ల మనం ఫ్రూట్స్ పెట్టి ఉంటారు. అవి మనం అలా ఓపెన్‌గా ఉన్న చోట మనం కొనుక్కొని తినకూడదు. అలాగే మన ఇంట్లో కూడా మనం ఏదైతే ఇవి కట్ చేసుకున్నామో, కట్ చేసుకున్న తర్వాత బయట ఓపెన్‌గా ఉంచకుండా ఏదైనా బౌల్‌లో పెట్టి మూత పెట్టిన తర్వాత మాత్రమే మనకి ఈ ఆహారం అనేది తినాలి. అలాగే ఏదైతే ఈ యొక్క మనకి కంటామినేషన్‌ని ఫ్లైస్ ద్వారా ఏదైతే మనం చెప్పాం చాలా వ్యాధులొస్తాయి ఈగల ద్వారా అని. ఇవి రాకుండా మనకుండాలంటే ఆల్ ఫుడ్ ఐటెమ్స్ మనం ఏం చేయాలంటే కవర్ చేసి ఉండాలి. మనం వండిన తర్వాత వెంటనే ఆహారాన్ని మూత పెట్టేసి ఉంచాలి. ఓపెన్ చేసి ఉన్నట్లయితే ఈ బ్యాక్టీరియా లేకపోతే ఫ్లైస్ చేరి మనకి ఈ విధంగా మనకి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ మన ఏదైతే మనం నివసించే ప్రాంతాన్ని మనం ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. యూజ్ శానిటరీ లెట్రిన్స్ మనం ఏదైతే టాయిలెట్స్ ఉపయోగిస్తామో వాటిని ఎప్పుడు ప్రతిరోజు కూడా కడుక్కోవాల్సిన అవసరం ఉంది. పల్లెటూరులో చూసినట్లయితే మల విసర్జనకి చాలామంది బయటికి వెళ్తూ ఉంటారు. దాన్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయాలంటే ఆటిల వల్ల చాలా వ్యాధులు మనకు సంక్రమించే అవకాశం ఉంటుంది కాబట్టి బహిరంగ మల విసర్జన మనం నిషేధించాలి. అలాగే వేస్ట్ డస్ట్‌బిన్స్ ద్వారా కూడా మనకి ఫ్లైస్ ఈగలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నమాట. 2 డస్ట్‌బిన్‌లు ఇస్తున్నారు మనకి తడి చెత్త, పొడి చెత్త అని. దాన్ని ఆ విధంగా వేరు చేసి ఎప్పటికప్పుడు మనం పంచాయతీ వాళ్ళకో, మున్సిపాలిటీకో ఇచ్చినట్లయితే ఈ ఈగల వ్యాప్తి అనేది మనం కొంతవరకు అరికట్టవచ్చు. అలాగే క్లీన్ డ్రైన్స్ రెగ్యులర్‌లీ. అలాగే డ్రైన్‌లు ఏదైతే ఉన్నాయో మన ఇంట్లో నీళ్లు పోయే అది మన ఇంట్లో వాడినయన్నీ కూడా మనం నీటి ద్వారా మనకి డ్రైన్‌లోకి చేస్తూ ఉంటాము. ఆ డ్రైన్‌లు గనక మనం రెగ్యులర్‌గా క్లీన్ చేయనట్లయితే దోమలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటది. ఈగలు, దోమలు వాటి యొక్క సంఖ్యని పెంచేసుకుంటూ ఉంటాయి. అలాగే డ్రింకింగ్ వాటర్ కంటైనర్ మనం చెప్పాం మస్ట్ కీప్ ఇన్ ఏ క్లీన్ అండ్ సేఫ్ ప్లేస్. మనం ఏదైతే మంచినీళ్ళు తాగుతామో ఆ బిందె కానీ లేకపోతే వాటర్ టిన్నర్ కానీ మంచి ప్లేస్‌లో నీట్‌గా ఉన్న ప్లేస్‌లో మనం ఉంచవలసిన అవసరం ఉంటది. అలాగే ఈ యొక్క ఈగలు, మస్కిటోస్ గానీ, ఈగలు గానీ పెరగకుండా మనం ఇన్సెక్టిసైడ్స్ గనక మనం అప్పుడప్పుడు స్ప్రే చేస్తున్నట్లయితే వాటి వ్యాప్తి అనేది తగ్గుతుంది. దీనివల్ల మనకొచ్చే కమ్యూనికబుల్ డిసీజ్ అనేసి జనరల్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కమ్యూనికబుల్ డిసీజెస్‌కి మరొక ప్రివెన్షన్ ఏంటిదంటే వ్యాక్సిన్స్ అండి. వ్యాక్సిన్స్ గనుక చూసినట్లయితే టీకాలు మనకు తెలుసు. బిడ్డ పుట్టిన తర్వాత మన ప్రభుత్వం వారు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఆ యొక్క షీట్ ఇచ్చేస్తారండి. మనం ఈ టీకాలు గనక ఏం చేసినట్లయితే పిల్లలకి భవిష్యత్తులో యొక్క వచ్చే వ్యాధుల్ని చాలా వరకు మనం అరికట్టొచ్చు. మొన్న కరోనా సమయంలో కూడా మనకి ఏదైతే వ్యాక్సిన్ అనేది కష్టపడి త్వరగా తయారు చేసి మనందరం ఆ వ్యాక్సిన్ కూడా 3 డోసులు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇవన్నీ కూడా మనకి వ్యాక్సిన్స్ ఏం చేస్తాయంటే మనకి ఇమ్యూనిటీని పెంచుతాయండి. ఓకేనా. కాబట్టి ఈ వ్యాక్సిన్స్ అన్ని ప్రభుత్వం ఏవైతే మనకిస్తుందో ఇవన్నీ ఏ వ్యాధులు ముఖ్యంగా అరికడితే అవకాశం ఉందంటే డిప్తీరియా, పెర్టూసిస్, పోలియో డ్రాప్స్ మనం చూస్తున్నాం. దీన్ని విపరీతంగా ప్రచారం చేసి ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో ఈ పోలియోని కూడా 99% మన ప్రభుత్వం అరికట్టడం జరిగింది. టెటనస్ కానీ, ర్యాబీస్, మీజిల్స్, చికెన్ పాక్స్, టైఫాయిడ్ వీటన్నిటికీ టీకాలు ఉంటాయి. వాటిని సక్రమంగా మనం ఇన్ టైంలో పిల్లలకి ఏం చేసినట్లయితే వీటికి సంబంధించిన ఏదైతే వ్యాధి నిరోధక శక్తి పిల్లల్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో మైక్రోబ్స్ని చంపేస్తాయి. అలాగే వాటి యొక్క పెరుగుదలని స్లో చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనం సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకూడదండి. మనం ముఖ్యంగా ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నేను కూడానండి మనకేదైనా బాగోలేనట్లయితే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ముందు మెడికల్ షాప్‌కి వెళ్తాం మనం. మెడికల్ షాప్‌కి వెళ్ళి జ్వరమనో, కడుపు నొప్పనో అక్కడ టాబ్లెట్స్ తీసుకుంటాం. అవి సరైంది కాదు. ఎక్కువ కాలం గనక ఇలా మెడిసిన్స్ తీసుకున్నట్లయితే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనకి వ్యాధులు ఏదైతే క్రానిక్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సెల్ఫ్ మెడికేషన్ లేకుండా డాక్టర్‌ను సంప్రదించి ఆ యొక్క మందులు గనక తీసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాధులను మనం త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటది. అలాగే ఏదైతే పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ కమ్యూనికబుల్ డిసీజెస్ వాళ్ళని ఏం చేయాలంటే ఐసోలేట్ చేసి పెట్టినట్లయితే అవి మిగిలిన వాళ్ళకి కూడా వ్యాప్తి చెందకుండా ఉంటాయి.
ఇదంతా కూడా అండి మనకి అంటువ్యాధులు కమ్యూనికబుల్ డిసీజెస్కి సంబంధించిన అంశము. ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఓకే, అంటువ్యాధులు కానివి ఇవి ఏదైతే ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో జనరల్గా ఇవి ఎలా వస్తాయి? కమ్యూనికబుల్ డిసీజ్ అంటే చెప్పాం మనకు అంటువ్యాధులు వేరే వాళ్ళ ద్వారా డ్రాప్లెట్స్ ద్వారా అనేక రకాల ద్వారా వ్యాపిస్తాయని. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఎలా అంటే ఒకటి వంశపారంపర్యంగా వస్తాయండి, రెండోది మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల. ఈ రెండిటి వల్ల మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. అవి జెనెటిక్గా అని చెప్పాం. మనకి ఏదైతే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ముఖ్యంగా 4 ఉంటాయండి. అవి ABCD, ABCD అనమాట. ఏ ఫర్ ఆస్తమా, బి ఫర్ బీపీ అంటే హై బీపీ, హైపర్ టెన్షన్, సి ఫర్ క్యాన్సర్, డి ఫర్ డయాబెటీస్. ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు. మనకు తల్లిదండ్రుల నుంచి ఆస్తులే కాకుండా వ్యాధులు కూడా వస్తాయండి. ఈ వ్యాధుల్లో ఉన్న ప్రత్యేకత ఇంకోటి కూడా ఉంది. మనకి తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి మనం పోగొడితే పోద్దాము, కానీ ఇక వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఒకసారి వస్తే మళ్ళీ పోవికి, ఇవి జీవితాంతం ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధులు రాకుండా మనం చూసుకోవాలి. కాకపోతే అవి మనం ఏం చేయలేము, వంశపారంపర్యంగా మరి అవి తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవి ఎలా ఉంటాయంటే ఒక జనరేషన్లో రెసెసివ్గా ఉంటాయండి, నెక్స్ట్ జనరేషన్లో ఇవి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ముఖ్యంగా వేటి వల్ల వచ్చే అవకాశం చెప్పాగా, ఒకటి మనం ఏమన్నా హెరిడిటీగా వస్తుందని చెప్పాం, రెండోది లైఫ్ స్టైల్, మనం యొక్క ఏదైతే మనం ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మనం ఎక్సర్సైజ్ రోజు చేయకపోవడం వల్ల వస్తుంది. అలాగే పూర్ డైటరీ హ్యాబిట్స్, మనం ఏదైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే ఇవి కూడా వస్తాయి. అలాగే సరైన నిద్ర, అప్పుడే పుట్టిన బిడ్డ అనుకోండి దాదాపు 20 గంటలు నిద్రపోతూ ఉంటాడు. అలాగే మనకి టీనేజ్లో ఉన్న పిల్లలైతే దాదాపు 9 నుంచి 10 గంటలు నిద్రపోతూ ఉండాలి. మన యుక్త వయసులో ఉన్న వాళ్ళైతే 7 నుంచి 8 గంటలు. ఈ విధంగా మనకి స్లీప్ సైకిల్ ఉంటుందండి. ఏదైతే ఆ నిద్ర తగ్గినా కూడా మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అలాగే స్ట్రెస్ అండ్ హ్యాబిట్స్, మనకి స్ట్రెస్ ఏదైతే మనకి యాంగ్జైటీ స్ట్రెస్ ఉందో అంటే ఒత్తిడి. ఈ రోజున ఒత్తిడి కనుక చూసినట్లయితే మన యొక్క ఈ స్పీడ్ యుగంలో ప్రతి వాళ్ళు ఒత్తిడికి లోనవుతున్నారు. మనమే కాదండి, అందరూ కూడా, అధికారుల దగ్గర నుంచి, అలాగే ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఐఏఎస్ల దగ్గర నుంచి కింద స్థాయి అటెండర్ వరకు ఈరోజు విపరీతమైన స్ట్రెస్ ఉంది. అలాగే మనకి స్ట్రెస్ ఉంటూ మనం లైఫ్ స్టైల్ స్ట్రెస్, మనం ఏదైతే స్ట్రగుల్ ఫర్ సర్వైవ్ స్ట్రెస్ ఉందో విద్యార్థులకు కూడా ఈరోజు మనం స్ట్రెస్ పెట్టేస్తున్నాం. మనం 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి వాడు క్లాస్ ఫస్ట్ రావాలని పిల్లల్ని ఒత్తిడి పెట్టేస్తున్నాం. అలాగే మనం కూడా ఒత్తిడికి గురవుతున్నాం. మన పక్కింటి వాడు కనుక క్లాస్ ఫస్ట్ వస్తే మన పిల్లడు కూడా ఫస్ట్ రావాలి, వాడిని కూడా ఒత్తిడికి గురి చేస్తున్నాం. ఈ ఒత్తిడి వల్ల కూడా మనకు అనేక వ్యాధుల అవకాశం వస్తూ ఉంటాయి. అలాగే మనం చెప్పాం ఈ హ్యాబిట్స్ అని ఏదైతే ఉన్నాయో మనకు స్మోకింగ్ కానీ, టేకింగ్ ఆల్కహాల్, చూవింగ్ టొబాకో, ఏదైతే ఇవి ఉన్నాయో వీటి వల్ల కూడా మనకి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మన సినిమాల్లో చూపిస్తున్నాం, ఏదైతే మనం ఈ టొబాకో ఇవన్నీ కనుక చేసినట్లయితే వాడు అన్నట్టు 2 గాజులు అమ్ముకున్నట్టు అలాగే మనం కూడా మన ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కనుక మనం సక్రమంగా ఉన్నట్టయితే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని మనం అడ్డుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది మనం క్లాసిఫై చేసాం 2 రకాలుగా. ఒకటి లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇంతకుముందు మనం చెప్పాం కదండి, ABCD, ముఖ్యంగా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. అలాగే మెంటల్ హెల్త్కి సంబంధించి డిప్రెషన్ అండ్ ట్రామా, ఓకేనా, ఇవన్నీ కూడా మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద వస్తాయి. అలాగే వీటిని మనం ఏ విధంగా రాకుండా అడ్డుకోవడానికి వచ్చినట్లయితే ముఖ్యంగా డైటరీ ఫ్యాక్టర్స్ అండి, మనం తీసుకునే ఆహారము. మనం ఎక్కువగా ఇప్పుడు పిల్లలు కనుక చూసినట్లయితే మనం పెద్దవాళ్ళం కొంత తెలిసిన వాళ్ళం పర్లేదు, కానీ వాళ్ళు ఎక్కువగా మనకి ప్యాకేజ్డ్ ఫుడ్ తింటున్నారండి పిల్లలు. మనం అవాయిడ్ చేయమని చెప్తున్నా. వాటిలో ఏముంటుందంటే హై లెవెల్ ఆఫ్ సోడియం ఉంటుంది. ఎందుకోసం అంటే అవి ప్రిజర్వ్ చేయాలి కాబట్టి సోడియం ఉంటుంది. ఇది మనం ముఖ్యంగా హైపర్ టెన్షన్కి కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం బయట ఆహారం రోజు సాయంత్రం చూసినట్లయితే మనకి ఈట్ స్ట్రీట్లని, అలాగే రోడ్డు పక్కన అనేక మనకి బళ్ళు పెట్టేసేసి ఈ ఆహారం అమ్ముతూ ఉంటారు. రోజు సాయంత్రం ఈ బజ్జీలని, నూడిల్స్ అని, తర్వాత ఏదైతే ఉన్నాయో ఈ యొక్క స్ట్రీట్ ఫుడ్ అంతా మనం తింటున్నాం. ఇవి చాలా ప్రమాదకరం అండి. ఎక్కువగా కనుక ఈ నూడిల్స్గా, తర్వాత ఏదైతే మంచూరియా, ఇవి స్ట్రీట్ ఫుడ్ దగ్గర మనం ఎక్కువ కాలం కనుక తిన్నట్లయితే అవి మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇలా చాలామంది యువత 28-30 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క ఆహారం తినటం వల్ల ఈ క్యాన్సర్ వచ్చి చనిపోయిన మనం చూస్తున్నాం. వీటిలో ఆ నూనెలోనే బజ్జీలు 4-5 సార్లు అదే నూనెని వాడుతూ ఉంటారు. దీనివల్ల మన క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది ఒకటి. కాబట్టి ఈ డైటరీ ఫ్యాక్టర్స్ కనుక మనం చక్కగా మంచి ఆహారం కనుక తిన్నట్లయితే
ఈ యొక్క వ్యాధులు రావడానికి మనం అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎవరైతే మంచి ఆరోగ్యానికి రోజు ఒక అరగంట వ్యాయామం తప్పనిసరి అని చెప్తున్నారు. ఈ వ్యాయామం కనుక మనం చేయనట్లయితే మన శరీరం అంటే జనరల్గా ఇప్పుడు మనం ఒక కత్తి ఉందండి, ఒక కత్తిని కనుక మనం వాడకుండా అక్కడే పడేసామనుకోండి, అది రస్ట్ తుప్పు పట్టిపోద్ది కొన్ని రోజులకి. మనం రోజు వ్యాయామం చేయలేదో మన శరీరంలోని కణాలన్నీ ఉన్నాయి చూసారా, వాటి ప్రాభవాన్ని కోల్పోతూ ఉంటాయి నిదానంగా. అలాగే 40 సంవత్సరాలు దాటిన తర్వాత మన కండరాలు సంవత్సరానికి 1% వాటి యొక్క పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. వీటన్నిటిని మనం రీగెయిన్ చేయాలంటే తప్పనిసరిగా వారానికి 3 సార్లన్నా మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, అలాగే వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం కనుక మనం చేసినట్లయితే చాలా వ్యాధులు మనం అరికట్టే అవకాశం ఉంటుంది. అలాగే మనం తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం కనుక మనం తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే మెంటల్ స్ట్రెస్ అండ్ క్రానిక్ యాంగ్జైటీ, అయితే ఎవరైతే మనం స్ట్రెస్ని మేనేజ్ చేయలేమో, అలాగే మన పరిస్థితులను బట్టి వర్రీ అవుతూ ఉంటామో, మనకి మానసిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది లీడ్స్ టు హైపర్ టెన్షన్ కూడా మనకి లీడ్ చేస్తూ ఉంటుంది. అలాగే టొబాకో యూజ్, ఇంటేక్ ఆఫ్ నికోటిన్ అండ్ స్మోకింగ్, చీవింగ్, ఈ టొబాకో ఏదైతే ఉందో ఇవన్నీ ముఖ్యంగా హైపర్ టెన్షన్కి మనకి లీడ్ చేస్తాయి. అలాగే టొబాకో, గుట్కా, కైని ఇవన్నీ కూడా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ కూడా మనం లీడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఈ గుట్కా, కైనీలు తిని మనం ప్రతి సినిమాకి ముందు యాడ్ చూస్తున్నాం, ముఖేష్ యాడ్, ఓకేనా. కాబట్టి మనం ఏవైతే ఇవి అవాయిడ్ చేసామో ఈ క్యాన్సర్లు అవి వచ్చేదానికి అవకాశం మనకి ఉండదు. ఇవి వచ్చినట్లయితే మన ఫ్యామిలీ కూడా రోడ్డున పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎండోక్రైన్ డిసీజెస్ ముఖ్యంగా చెప్పాం, డయాబెటీస్, ముఖ్యంగా ఈ యొక్క ఎండోక్రైన్ డిసీజ్ అండి. మనకు డయాబెటీస్లో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ ఇంతకు ముందే చెప్పాం, టైప్ 1 డయాబెటీస్ అనేది మనకు వంశపారంపర్యంగా వస్తుందండి. టైప్ 2 అనేది ఆహారపు అలవాట్లు, మెంటల్ స్ట్రెస్ అండ్ క్రానిక్ యాంగ్జైటీ కూడా, ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉందో టొబాకో, ఎండోక్రైన్ డిసీజెస్ చెప్పాం, ఇవి టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 మనకి హెరిడిటీగా వస్తుంది. అలాగే టైప్ 2 ముఖ్యంగా మనకి లైఫ్ స్టైల్ని బట్టి, అలాగే ఫుడ్ని బట్టి, స్ట్రెస్ని బట్టి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మందిలో ఈ డయాబెటీస్ 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి యువతకు కూడా వచ్చేస్తుంది. ముఖ్యంగా కారణం ఈ ఈ యాక్చువల్గా ఇవన్నీ మనకి డైటరీ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఏదైతే ఉందో మనం ఫుడ్ బట్టి, అలాగే వ్యాయామం లేకపోవటం వల్ల కూడా, స్ట్రెస్ వల్ల కూడా ఈ యొక్క ఏదైతే టైప్ 2 డయాబెటీస్ అనేసి అందరిలోకి వచ్చేస్తుంది. ఒకటి అయితే మనకి హెరిడిటరీ డిసీజెస్ కూడా చెప్పాం. అయితే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ని మనం ఏ విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు అంటే, ఏ హెల్దీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచి కూడా మనకి ఏదైతే ఈ హెల్దీ లైఫ్ స్టైల్ కనుక పిల్లలకు అలవాటు చేసినట్లయితే, అది త్రూ అవుట్ ది లైఫ్ వాళ్ళు మెయింటైన్ చేసినట్లయితే, మనము యొక్క ఏదైతే ఉన్నాయో మనకి యొక్క నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా హెల్దీ డైట్ చెప్పాం కదా, బ్యాలెన్స్డ్ డైట్, మంచి ఆహారం తీసుకోవాలి. ఇక ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు ఉండాలి, అలాగే ఫ్రెష్ వెజిటబుల్స్ ఉండాలి, అలాగే మనకి ఫ్రూట్స్ ఉండాలి. ఇవన్నీ కనుక మంచి ఆహారం కనుక తీసుకున్నట్లయితే వీటిని మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే యాడిక్వేట్ స్లీప్, మనం స్లీప్ చెప్పాం, ఒక్కొక్క వయసు వాళ్ళకి ఇన్ని గంటలు అనేది స్లీప్ మంచిది అనేది మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. లైఫ్ వయసు ఏదైతే ఉందో మనం జీవించే కాలం కూడా తగ్గిపోతుందండి. 60 సంవత్సరాలు జీవించిన వాళ్ళు 55 సంవత్సరాలకి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్ర అనేది అత్యంత అవసరం. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చెప్పాం, వ్యాయామం అనేది రోజుకి అరగంట. ఎవరికైనా కొందరు అంటూ ఉంటారు, అరే నువ్వు నేను గ్రౌండ్కి వెళ్తున్నానంటే నువ్వు సన్నగా ఉన్నావు కదా, నువ్వు గ్రౌండ్కి ఎందుకని అంటూ ఉంటారు. అసలు మనిషి యొక్క స్ట్రక్చర్ని బట్టి కాదండి, ప్రతి ఒక్కళ్ళు రోజు అరగంట తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇది ఆరోగ్యం కోసం. అలాగే మనం లావు తగ్గాలి, బరువు తగ్గాలి అనుకున్నాం అనుకోండి, దానికి ఇంకా అదనపు ఎక్సర్సైజులు చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం కోసం అయితే రోజుకి తప్పనిసరిగా అరగంట చేయాలి. ఇవి కనుక మనం చేసినట్లయితే మనకి ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెంటల్ రిలాక్సేషన్, మనకి యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఏవైతే ఉన్నాయో మనకి ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించేస్తాయండి. మన యొక్క ఏదైతే ఉందో ఇమ్యూనిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మనకి వ్యాధి నిరోధక శక్తి, మనం చెప్పాం, మనకి కోపం వచ్చినా మనలో వ్యాధి నిరోధక శక్తి పడిపోతుంది. అందుకనే మనం ఒక సామెత ఉంది మనకు తెలుసు అందరికీ, తన కోపమే తన శత్రువు అని. అంటే మన కోపం వచ్చి, ఎవరి మీదైనా కోపం వచ్చి మనం ఆ కోపాన్ని ప్రదర్శించినట్లయితే ఆ ఎదుటి వ్యక్తి కంటే మనకి ఎక్కువ నష్టం జరుగుద్ది. మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇటువంటి వాళ్ళు త్వరగా కొన్ని వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ ఏదైతే ఉందో, తలనొప్పి కానీ, అలాగే శరీరము, స్టొమక్ ఏక్, అలాగే ఫెటిక్, ఇవన్నీ కూడా
ఏంటంటే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ యాక్టివిటీస్. మనం ఏదైతే మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఉందో వీళ్ళలో ఈ లక్షణాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ రాకుండా మనం ఏం చేయాలి అంటే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఇవన్నీ మనకి స్ట్రెస్ కానీ తగ్గాలంటే మనం ఏం చేయాలంటే మెడిటేషన్ అండ్ యోగా. మెడిటేషన్ అండ్ యోగా. యోగా గురించి మనం చూసాం. మనకి మొన్నే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మరి విశాఖపట్నంలో దాదాపు మనం 5 లక్షలతో చేయించాలన్నారు. అనేక గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. మరి యోగాంధ్ర అనే పేరుతో మనం అన్ని పాఠశాలలోనూ చేసాం. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యోగాని మనం ఒక నెల పాటు చేయటం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మరి జూన్ 21 ప్రపోజ్ చేసింది మరి ఏదైతే యుఎన్ఓ మనకు ఐక్యరాజ్య సమితిలో ఎవరంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారే. ఆయన ప్రపోజ్ చేస్తే 177 సభ్య దేశాలు దాన్ని అంగీకరించి జూన్ 21నే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేశారు. అలాగే ఆ రోజునే ఎందుకు యోగా దినోత్సవం అంటే దట్ ఈస్ ద లాంగెస్ట్ డే. మనకి రోజు సమయం అనేది ఎక్కువగా ఉంటుంది ఆ 21వ తేదీన. ఆ విధంగా మన యొక్క యోగా కనుక, మెడిటేషన్ కనుక మనం ఏదైతే చేసినట్లయితే ఇవి మనకి ఏదైతే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, ఈ స్ట్రెస్ని తగ్గిస్తే దీనివల్ల డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ కూడా లాంగ్ రన్లో దీర్ఘకాలంలో మనకి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే టెన్షన్ అండ్ యాంగర్, స్ట్రెస్ వీటన్నిటికీ కూడా యోగా అనేది బెస్ట్ మెడిసిన్గా మన డాక్టర్స్ కూడా మరి తెలియజేస్తున్నారు. తర్వాత యూజ్ ఆఫ్ టొబాకో, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ ఇవి కానీ కూడా మనం ఏం చేయాలంటే మనం అవాయిడ్ చేయాలి. ఏదైతే కన్స్యూమింగ్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్ డైరెక్ట్లీ, ఇది ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ కానీ, స్ట్రోక్స్ కానీ, క్రానిక్ లంగ్ డిసీజెస్, అలాగే కామన్ క్యాన్సర్ వీటన్నిటికీ కూడా కారణమవుతుంది. కాబట్టి మనం టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవన్నీ కనుక అవాయిడ్ చేసినట్లయితే యొక్క నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ని, ముఖ్యంగా హార్ట్ డిసీజ్, అలాగే స్ట్రోక్, క్రానిక్ లంగ్ డిసీజ్ అండ్ కామన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా రాకుండా మనం నివారించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆల్కహాల్ యూజ్ దీనివల్ల ఏమవుతుందంటే క్రానిక్ లివర్ డిసీజెస్ వస్తుంది. అలాగే డిప్రెషన్ అండ్ ఇంజరీస్, అలాగే ఇది మనకి మెంటల్ హెల్త్ మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వ్యాధులు వచ్చినాయో మనం మానసికంగా కూడా కుంగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కెఫిన్ అండ్ టీ అండ్ కాఫీ, ఇది కూడా ఎక్కువగా మనం కోలా డ్రింక్స్లో మనం తీసుకున్నట్లయితే ఇది మనకి మన శరీరం మీద చాలా చెడు ప్రభావం చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ కానీ, అలాగే నిద్ర లేకపోవటం కానీ, అలాగే మనకి హైపర్ టెన్షన్, బీపీ పెరిగేదానికి ఇవి కూడా అవకాశం ఉంటుంది. కెఫిన్ కానీ, అలాగే ముఖ్యంగా కాఫీ, టీ అండ్ సోడాల్లో ఈ కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మనం ఎక్కువ తీసుకోకూడదు. రోజుకు 1-2 తీసుకున్నట్లయితే పర్వాలేదు. కానండి రాత్రిపూట సాయంత్రం 6 తర్వాత కనుక ఈ యొక్క టీ, కాఫీ కనుక మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినట్లయితే అవి మన నిద్ర మీద కూడా ప్రభావం చూపుతాయి. నిద్ర కూడా సరిగా పట్టకుండా ఉంటుంది. అలాగే టేకింగ్ ఆఫ్ యాంటాక్సిడెంట్స్, ఈ యాంటాక్సిడెంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా వ్యాధులు నివారిస్తాయి. ఈ యాంటాక్సిడెంట్ మనకి ఏం చేస్తాయంటే డ్యామేజ్ అండ్ రిపేర్ ఆఫ్ సెల్స్ అండ్ ఫంక్షన్స్ అనమాట. అలాగే ఏజింగ్ ప్రాసెస్ను కూడా ఇవి డిలే చేస్తాయి. అంటే మన యొక్క వయసును కూడా కనపడినవి యాంటాక్సిడెంట్స్ కనుక తీసుకున్నట్లయితే. ముఖ్యంగా ఈ యాంటాక్సిడెంట్ మనకి వేటిల్లో లభిస్తాయి కనుక చూసినట్లయితే ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వీటిల్లో మనకి రిచ్ సోర్స్ అనమాట యాంటాక్సిడెంట్స్. అలాగే మనం ఫ్రూట్స్ అన్నీ కూడా ఏ కాలంలో వచ్చే మనకి యొక్క పళ్ళు లేదా ఇవన్నీ కూడా ఆ కాలంలో మనం తప్పనిసరిగా తినాలి. ఎందుకోసం అంటే అవి వచ్చే కాలంలో వచ్చే వ్యాధులకి మనకి రానివ్వకుండా చేస్తాయి. కాబట్టి మనకి సీజనల్ ఫ్రూట్స్ మనందరం కూడా చక్కగా తినాలి. మనకి యాపిల్ ఉంది. యాపిల్ అనేది యాక్చువల్గా మన ఇండియా ప్రోడక్ట్ కాదండి, అది మనకి ఫారిన్ ప్రోడక్ట్. యాపిల్ తింటే చాలా, రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదంటారు. కానీ ఇండియన్ యాపిల్ ఏంటంటే, అలాగే పేదవాడి యాపిల్ జామకాయ, మనం రోజుకొక జామకాయ కనుక తిన్నట్లయితే అది చాలా వ్యాధులు రాకుండా మనకి కాపాడుతూ ఉంటుందండి. అలాగే మనకు ఆయుర్వేదిక్ కానీ, హోమియోపతి, యునాని ఈ మెడిసిన్ కూడా తీసుకున్నట్లయితే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని మనకి క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి క్రానిక్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు యొక్క హోమియోపతిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్రానిక్ డిసీజెస్ కనుక మనం హోమియోపతి కనుక మనం వాడినట్లయితే ఈ యొక్క మన డిసీజెస్ను కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రీప్రొడక్టివ్ హెల్త్ అండి, ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అండి. ముఖ్యంగా మనం ఆడపిల్లలకి తప్పనిసరిగా మనం ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. రీప్రొడక్టివ్ మనకి హెల్త్ కనుక చూసినట్లయితే దీని గురించి మనం ఏంటంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, అలాగే వాటిని ఏ విధంగా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాటి యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది
ఈ యొక్క టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వ్యాధులు కనుక చూసినట్లయితే ఒకటి ఆర్టీఐ, అదేంటంటే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండి. అలాగే ఎస్టీఐ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కింద వచ్చేస్తే ముఖ్యంగా ఈ ఆర్టీఐ ఏదైతే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేరియస్ మైక్రోబ్స్ ద్వారా మనకి శరీరానికి వ్యాపిస్తాయి. ముఖ్యంగా అవేంటంటే బ్యాక్టీరియా, వైరస్ అండ్ ప్రోటోజోవా. ఇవి ఎందువల్ల వస్తుంటే ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ హైజీన్ ఆఫ్ జెనెటికల్ ఆర్గాన్స్, ఏదైతే మనకి జననాంగాలు ఉన్నాయో అక్కడ మనం సరైన హైజీన్, మనం పరిశుభ్రత పాటించినట్లయితే యొక్క ఆర్టీఐ రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్టీఐ ఏదైతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయో ఇవి ముఖ్యంగా వేటి ద్వారా వస్తాయంటే క్లోజ్ ఫిజికల్ అండ్ సెక్షువల్ కాంటాక్ట్ బిట్వీన్ ఇండివిజువల్స్, వీటి వల్ల మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అవి హెచ్ఐవి, అలాగే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇవన్నీ కూడా నాన్ సెక్షువల్ మోడ్స్ ద్వారా హెపటైటిస్ బీసీ వస్తూ ఉంటాయి. హెచ్ఐవి ముఖ్యంగా ఏదైతే ఉందో మనకి క్లోజ్ ఫిజికల్ అండ్ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి ఏ విధంగా ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకి షేరింగ్ ఆఫ్ నీడిల్స్ కానీ, అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనమాట, ఏదైతే మనం రక్తం ఒకరికి ఎక్కించుకోవటం వల్ల ఇవన్నీ కూడా బ్లడ్ ఇన్ఫెక్ట్ అయ్యి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఆర్టీఐ ఎస్టీఐ చూసినట్లయితే అవి ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద జెనెటికల్ ఆర్గాన్స్, ఏదైతే మనకి జననాంగాల ద్వారా మనకు దురద రావటం, అలాగే మంట, అటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. అలాగే బ్లిస్టర్స్ అండ్ సోర్స్ అండ్ స్వెల్లింగ్ ఆన్ ద నియర్ జెనిటల్స్ అంటాడు, ఏదైతే జననాంగాల దగ్గర మనకి సోర్స్ కానీ, అలాగే స్వెల్లింగ్ రావటం కానీ, బ్లిస్టర్స్ కానీ వస్తూ ఉంటాయి. అలాగే పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఇంక్రీజ్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్, మనం ఏదైతే యూరిన్ పాస్ చేసేటప్పుడు మనకి పెయిన్, బర్నింగ్ సెన్సేషన్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆర్టీఐని కానీ ఎస్టీఐని కానీ మనం ఏ విధంగా మనం ప్రివెంట్ చేయవచ్చు, ప్రివెంట్ చేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లీడ్ టు కాంప్లికేషన్స్. ఏదైతే ఈ ఆర్టీఐ ఎస్టీఐ కనుక వచ్చినట్లయితే మనం లైఫ్ అనేది క్వాలిటీ తగ్గిపోతుందండి. అలాగే అనేక కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని ఏ విధంగా తగ్గించండి, ప్రాపర్ జెనెటికల్ హైజీన్, ఏదైతే జననాంగాల దగ్గర మనం ఏదైతే పరిశుభ్రత ఉండాలి, ఇది తప్పనిసరిగా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే గర్ల్స్ అండ్ ఉమెన్ డ్యూరింగ్ ద మెన్సురేషన్ ఏమైపోద్దంటే వాళ్ళు ఎక్కువ బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు. అలాగే అక్కడ ఆ సమయంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్లడ్ ఫ్లో అవటం వల్ల ఆ సమయంలో వాళ్ళు నీట్గా ఉండవలసిన అవసరం కూడా ఎంతో ఉంటుంది. అలాగే మనకి వన్ షుడ్ హ్యావ్ డైలీ బాత్, మనం ఏదైతే రోజు స్నానం చేసేటప్పుడు కూడా ఇక ఏదైతే జననాంగాల దగ్గర మనం శుభ్రంగా సోప్తో కడుక్కోవాలని మనకి యొక్క ఈ లక్షణాలు అనేవి చెబుతున్నాయి. అలాగే స్టే అవే ఫ్రమ్ ద క్యాజువల్ సెక్షువల్ రిలేషన్షిప్స్, మనకి తరచూ కూడా బయట సెక్షువల్ రిలేషన్షిప్స్ మనం దూరంగా ఉండాలి. అలాగే సెక్షువల్ రిలేషన్ తప్పనిసరిగా ఉండాలి అన్నట్లయితే తప్పనిసరిగా కండోమ్ కనుక ఉపయోగించి సెక్స్లో పాల్గొన్నట్లయితే ఈ వ్యాధులు మనం రాకుండా కూడా నివారించే అవకాశం ఉంది. అలాగే ఆర్టీఐ అండ్ ఎస్టీఐ ఇవన్నీ కూడా మనం ఈ ట్రీట్మెంట్కి ఏం చేయాలంటే మంచి డాక్టర్ దగ్గర, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మనం ఏం చేయాలి, ఇక ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతే తప్ప మనం ఏదైనా మందులు వాడినట్లయితే ఈ తగ్గకుండా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకి మెన్సురల్ హైజీన్ ఏదైతే ఉందో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఇవన్నీ కనుక చేసినట్లయితే ఇక ఆర్టీఐ కానీ ఎస్టీఐ కానీ మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా దీంట్లో మనకి ఆఖరి టాపిక్ ఏంటంటే హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ అనమాట. హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. హెచ్ఐవి అంటే మనకు తెలుసు హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, దీనివల్లే మనకి ఎయిడ్స్ అనేది వస్తుంది. ఇది ముఖ్యంగా మనం ఎవరిలో చూస్తామంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఎవరిలో చూస్తామైతే ఓన్లీ హెచ్ఐవి అనేది, ఎయిడ్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్లోనే ఉంటుంది. అలాగే ఇట్ ఎఫెక్ట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్, మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని, ఏదైతే ఈ ఎయిడ్స్ వైరస్ ఉందో అది వ్యాధి నిరోధక శక్తిని డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. అలాగే ఇమ్యూన్ డెఫిషియన్సీ ఇదేంటంటే మన శరీరం యొక్క ఏదైతే ఉందో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల మనకు గ్రూప్ ఆఫ్ డిసీజెస్ వచ్చేస్తాయండి. ఎయిడ్స్ అనేది సుమారుగా మనకి 10 నుంచి 15 సంవత్సరాల లాంగర్ టైం ఉంటుంది. అది దేని మీద ఆధారపడి అంటే ఆ వ్యక్తి యొక్క ఏదైతే మనకి వ్యాధి నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే రెగ్యులర్ ట్రీట్మెంట్కి తీసుకుంటూ, అలాగే మంచి ఆహారము, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఎక్కువ కాలం 10 నుంచి 15 సంవత్సరాలు బతికే అవకాశం కూడా ఉంటుందండి. అయితే ఈ హెచ్ఐవి అనేది ఏ విధంగా సంక్రమిస్తుంది కనుక చూసినట్లయితే అన్సేఫ్ సెక్షువల్ కాంటాక్ట్ విత్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్,
ఏదైతే హెచ్ఐవి ఇన్ఫెక్ట్ ఉన్న పర్సన్తో మనం అన్సేఫ్గా సెక్స్ కనుక చేసినట్లయితే ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్ఐవి ఉన్న మదర్ నుంచి బిడ్డకి కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ ఏదైతే బ్లడ్ మన ఏదైతే ఉందో హెచ్ఐవి ఉన్న వ్యక్తి రక్తం కనుక వేరే వాళ్ళకి ఎక్కించినట్లయితే ఆ విధంగా కూడా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. అలాగే షేరింగ్ ద నీడిల్స్ అండ్ సిరంజెస్, ఏదైతే మనకి హెచ్ఐవి ఉన్న వ్యక్తి ఉపయోగించిన సిరంజెస్ కానీ నీడిల్స్ కానీ వేరే వ్యక్తికి ఉపయోగించినట్లయితే ఆ విధంగా కూడా ఈ హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. హెచ్ఐవి అనేది మనకు గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, ఏదైతే దోమల ద్వారా, వీటి ద్వారా కూడా వ్యాప్తి చెందొద్దని మనకి మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. మన యొక్క సమాజంలో ఎవరైతే హెచ్ఐవి ఉన్న వ్యక్తుల్ని మనం ప్రత్యేకంగా చూడటం, వాళ్ళను దూరంగా పెట్టడం, వాళ్ళతో మనం కలిసి తినకపోవటం ఇవన్నీ కూడా చేస్తాం. వాళ్ళు ఏదైతే సమాజంలో వివక్షతకి గురవటం జరిగింది, వాళ్ళను చిన్న చూపు చూసి వాళ్ళను వెలివేసినట్లు చూసేవాళ్ళు అనమాట. దీన్ని మనం ఏ విధంగా డయాగ్నోస్ చేయగలమంటే మనకి ప్రత్యేకమైన బ్లడ్ టెస్టులు ఉంటాయండి. ఇవి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉంటాయి, అలాగే బయట కూడా ఉంటాయండి. అయితే ఇవి ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్స్లో ఉంటాయి. ముఖ్యంగా అది ఎలీసా టెస్ట్ అండి. ఈ ఎయిడ్స్ టెస్ట్ ఏంటంటే ఎలీసా అన్నట్టుది ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బిస్ట్ ఎస్ఏ అని ఈ టెస్ట్ ద్వారా మనం హెచ్ఐవిని గుర్తించవచ్చు. అయితే ఈ హెచ్ఐవి వైరస్ యొక్క విండో పీరియడ్ ఎంత అంటే 6 వారాలు అనమాట. అంటే హెచ్ఐవి సోకిన 6 వారాల్లోపు కనుక ఈ టెస్ట్ కనుక చేయించినట్లయితే ఇది బయటపడదు. 6 వారాల తర్వాతే మనకి టెస్ట్ చేసినట్లయితే హెచ్ఐవి అనేది ఎయిడ్స్ అనేది మనకు బయటపడుతుంది. అలాగే ముఖ్యంగా హెచ్ఐవి సోకిన వ్యక్తి ఏ లక్షణాలు కనుక ఉంటే మనం చూసినట్లయితే వెయిట్ లాస్ అండి. ముఖ్యంగా గ్రేటర్ దాన్ 10% ఆఫ్ ద బాడీ వెయిట్, అతని శరీరక బరువులో 10% కంటే ఎక్కువ మనం బరువు తగ్గినట్లయితే అది ఒక ముఖ్యమైన లక్షణం అన్నమాట. అలాగే కంటిన్యూస్లీ ఫీవర్ ఎక్కువ కాలం ఉన్నట్లయితే, రోజు ఫీవర్ వస్తూ ఉంటుందండి ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి, అది కూడా ఒక లక్షణం. అలాగే డయేరియా ఫర్ ఏ లాంగర్ దాన్ 1 మంత్, వాళ్ళు రోజు విరోచనాలు అవుతాయి, 1 నెల కంటిన్యూగా మనకి విరోచనాలు అయినట్లయితే అది కూడా ఏదైతే ముఖ్యంగా ఎయిడ్స్ యొక్క లక్షణం. ఈ 3 కూడా ప్రధానమైన లక్షణాలండి ఎయిడ్స్. ఇవి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఎయిడ్స్ సోకినట్లే మనం అనుమానించవచ్చు. అలాగే వాళ్ళకి జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోతుందండి. హెచ్ఐవి రావడానికి ముఖ్యంగా రిస్క్ ఫ్యాక్టర్స్లో ఏమున్నాయంటే, ఒకటి హ్యావింగ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వితౌట్ కండోమ్. కనుక అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కనుక ఎక్కువ మెంబర్స్తో కనుక చేసినట్లయితే, అలాగే హ్యావింగ్ మెనీ సెక్చువల్ పార్ట్నర్స్, ఎక్కువ సెక్చువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇక హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే షేరింగ్ ద సిరంజెస్ అండ్ నీడిల్స్, అది కూడా ఒక కారణం, ఇంతకుముందే చెప్పుకున్నాం. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఏదైతే మనం రక్తం హెచ్ఐవి ఉన్న యొక్క వ్యక్తి రక్తం కనుక వేరే వాళ్ళకి ఎక్కించినా కూడా ఈ యొక్క హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రివెంట్ చేయడానికి మనం ఏ విధంగా ప్రవర్తించాలో కనుక చూసినట్లయితే, అలాగే 50% న్యూ కేసెస్ ఏదైతే ఉన్నాయో ఇండియాలో ముఖ్యంగా అడాలసెంట్ అండ్ యూత్లో ఎక్కువగా ఉంటున్నాయండి. 50% ఈ కేసెస్ కనుక. అయితే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి అనుకోండి పూర్వం కంటే కూడా. ఎందువల్లంటే ఈ హెచ్ఐవి గురించి అనేక రకాల మాధ్యమాల ద్వారా మనకి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. కానీ వచ్చే కేసుల్లో కూడా ముఖ్యంగా 50% అడాలసెంట్ అండ్ యూత్లో కూడా వస్తున్నాయి. ఎందువల్లంటే ఏదైతే డ్యూరింగ్ అడాలసెంట్లో మనకి మేల్ అండ్ ఫిమేల్ పట్ల మనకి అట్రాక్షన్ అనేది ఉంటుందండి, ఆపోజిట్ సెక్స్ పట్ల. కాబట్టి వీళ్ళు దానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇర్రెస్పాన్సిబుల్ సెక్షువల్ బిహేవియర్, దీనివల్ల కూడా మనకి ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. అలాగే డ్రగ్స్ తీసుకోవటం కానీ, అలాగే నీడిల్స్ ద్వారా తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసినట్లయితే ఏదైతే హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ వచ్చేదానికి అరికట్టే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.